హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఆల్రెడీ షో చూసింటారు. దానికి పాయింట్స్, హైలైట్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓవరాల్గా జరిగిన హైలైట్ పాయింట్స్లో మణికంఠ ప్రతి ఒక్కరికి ఏదో పాపం తన వేలు కరెక్ట్గా చెప్దామనే ఉద్దేశంతో చెప్తాడు. కానీ అక్కడ ఏం జరిగింది, ఇద్దరు లేడీస్ మధ్య ఒక మొగుడు ఉంటే మొగుడు నష్టపడతాడు. అది తెలిసిన సత్యమే కదా. ఇప్పుడు తను విష్ణుప్రియ, ఇంకొకరు ప్రణీత, వీళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ జరుగుతున్నప్పుడు మధ్యలో ఇంటర్వ్యూస్ కాకూడదు. ఇద్దరు లేడీస్ మధ్య గొడవలో ఒక మొగోడికి పడతాయి, వాళ్ళిద్దరు కూడా అవుతారు. అదే జరిగిన షోలో. సో మనకంట మంచి ఉద్దేశంతోనే చెప్పాడు. కానీ నువ్వు ఎంత మంచి చెప్పినా ఇద్దరు లేడీస్ మధ్య దూరితే నువ్వే ఆఖరికి నెగిటివ్ అయిపోతావు. సో ఈ విధంగా నిన్న జరిగింది. సో దీంట్లో ఎవరు తప్ప ఎవరు రాంగ్ చూస్తే మనకంటే అయితే 100% తన చెప్పిన దాంట్లో 100% కరెక్ట్గా ఉంది. కానీ ప్రేరణ అలా కాదుగా, తన నోటికి ఏం వస్తే అలా మాట్లాడుతుంది. ఒరే అంటది, పో అంటది, పోరా అంటది, డిఫరెంట్ బొక్క అంటది. ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయడంలో ప్రేరణ చాలా హైలైట్ అయిపోతుంది. ఇది నాగార్జున గారు ఈ వీకెండ్లో కంపల్సరీ అడుగుతారు. ఎందుకంటే ఒక వ్యక్తిని అట్లా ఓవరాల్గా నేను జరిగిన విష్ణుప్రియ, ప్రణీత, మనకంటే ముగ్గురు విషయాల్లో ప్రణీత అయితే చాలా ఓవర్గా చేస్తుంది. ఒకరికి ఇష్టం లేదు, నీకు అతని అమ్మాయికి చేసి పెట్టాలనే ఉద్దేశం నీకు లేనప్పుడు చేయకూడదు. అదేంది ఇంట్రెస్ట్ లేకుండా అలా వేయడం వల్ల ఎవరైనా హట్ అవుతారు, అది పాయింట్. బట్ ఇద్దరు లేడీస్లో ఒకరు దూరితే అడ్డంగా బుక్ అవుతారు. సో ఇక్కడ మనకంటే మంచి చేయాల్సిన ఉద్దేశం దూరినా చెడ్డ అయిపోయాడు. కాబట్టి అది తెలియకపోయినా మామూలుగా ఇద్దరు లేడీస్ గొడవలు మధ్యలో ఎవరు రాకూడదు. అది ఎవరు దూరితే వాళ్ళకే బ్యాడ్ అవుతుంది. సో ఓవరాల్గా నేను చూసే గేమ్ పరంగా చూస్తే అందరు బాగా ఇంట్రెస్ట్గా గేమ్ ఆడారు. కానీ ఇక్కడ గేమ్స్లో కూడా ఎక్కడైనా చూసుకుంటే అసలు లేడీస్ సౌండ్ ఎక్కువ కనపడుతుంది, మగవాళ్ళ గొంతు తక్కువ కనపడుతుంది. నిఖిల్ ఫస్ట్ 2 days ఉన్న నిఖిల్ ఇప్పుడు అంత వైలెంట్ వాయిస్గా రైస్ చేయట్లా. సో అభయ్ అయితే చాలా ఘోరంగా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు తన చీఫ్గా. సరిగా అతనికి చీఫ్ అయినా కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ అయిపోయింది. సరిగ్గా గేమ్ ప్లే ఆడట్లే, తర్వాత యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. ప్రేరణ అయితే అరుస్తుంది తప్ప తన గేమ్ ప్లాన్ సరిగా ఆడట్లే. ప్రేరణ కానీ యష్మి అయితే కొంచెం బాగా టఫ్ ఫైట్ ఇస్తుంది. కానీ ప్రేరణ మొత్తం మాటలకే పరిమితం అవుతుంది. మొత్తం ఓవరాల్ గేమ్లో చూసుకుంటే నిన్న జరిగిన షోలో ఓవరాల్గా నిన్న జరిగిన టాస్క్లో హైలైట్ గేమ్ ఏదంటే కోడ్ గుడ్డు పెడుతుంది. ఆ గుడ్లు క్యాచ్ చేసుకొని ఎవరి దగ్గర ఎక్కువ గుడ్లు ఉంటారో వాళ్ళు విన్నర్ అవుతారు. ఓవరాల్గా అలా జరిగిన గేమ్లో పాపం నిఖిల్ వాళ్ళు బాగా ఫైట్ చేశారు. అంటే వీళ్ళు కూడా ఫైట్ చేశారు కానీ సరిగా ప్రొటెక్ట్ చేసుకోలేకపోయారు సరిగా. ఎందుకంటే అక్కడ 2-3 భారీ కంటెస్టెంట్స్ ఉన్నారు, ఇక్కడంతా వీక్నెస్ ఉన్నారు. సో ఈ విధంగా నిన్న జరిగిన షోలో మొత్తము నిఖిల్ ప్లేయర్సే గెలిచారు. సో వాళ్ళు టఫ్ ఫైట్ ఇచ్చారు. ఓవరాల్గా ఇక్కడ ఏమంటే ప్రేరణ ఆడుస్తుంది, గేమ్ ఆడట్లా. మనకంటే ఏడుస్తున్నాడు. సో అబ్బాయి అయితే సేమ్ బాగా గిట్టాడుస్తున్నా తప్ప గేమ్ సరిగ్గా ప్లే ఆడట్లా. ఓవరాల్ చూసుకుంటే నిఖిల్ వాళ్ళే బాగా ఆడుతున్నారు కంపేర్ చేసుకుంటే. సో ఇంకొకటి ఏంటంటే మనకంట ప్రతి చిన్న విషయానికి చిన్న పిల్లల్లాగా ఆడోళ్ళలాగా ఏడుస్తున్నాడు. అలా చేయడం వల్ల మనం వీక్నెస్ కనపడతాం పబ్లిక్. సో అతను ఏడ్చడం పక్కన పెట్టి గేమ్ ఆడుతానని గెలుస్తాడు. ఎందుకంటే ఎప్పుడు ఏడ్చుకుంటుంటే ఆడపిల్లలాగా ఏడ్చుకుంటుంటే ఎట్లా, ఆడలు కూడా ఇంత స్ట్రాంగ్ ఆడుతున్నారు, అతను చిన్న పిల్లల్లా ఏడుస్తున్నాడు. నాకైతే కరెక్ట్ అనిపించలేదు. సో ఓవరాల్గా నా రివ్యూ ఇది. హైలైట్ పాయింట్స్ అంటే దోశ గురించి ముగ్గురు ఫైటింగ్ వద్ద హైలైట్స్. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.